ఇక్కడ ఉన్నట్టు వాళ్ళందరూ ఎవరికైతే 2 చేతులు ఉన్నాయో ఆ 2 చేతుల్లో కనీసం ఒక్క చేయన్న జై శ్రీరామ్ అన్నప్పుడు నేను చేతి లేపినప్పుడు మీరు ఇట లేపలేదు దయచేసి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బజరంగబలి హనుమానికి, జై పవనపుత్ర హనుమానికి, జై ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. నేడు 81వ వారంగా హనుమాన్ చాలీసా పారాయణం భాగంలో ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా హిందూ బంధువులందరికీ ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకు చిన్నలకు ప్రతి ఒక్కరికి ఈటంగా తల వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ తెలుసు, రామాయణం తెలుసు. అయితే అందులో ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. అయితే ఒకరోజు ఏమవుతుందంటే రాముడు, ఆంజనేయుడు, సుగ్రీవుడు, వాళ్ళ సీతాదేవి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ రామాయణం మొత్తము పట్టాభిషేకం అయిన తర్వాత ఏమవుతుందంటే అందరు కూర్చుంటారు అన్నట్లు ఒక దగ్గర, ఒక సమావేశము దగ్గర. మామూలుగా మనం ఎట్లయితే మాట్లాడుకుంటామో అట్లా అందరు ఒక దగ్గర కూర్చుంటారు అందరూ. అయితే కూర్చున్నప్పుడు రాముడు ఏమంటాడంటే అందరి ముందర ఏమంటాడంటే రాముడు అయితే ఆంజనేయునికి పిలుస్తాడు, దగ్గర పిలుచుకోండి. ఆంజనేయ నీకు ఇంత భక్తి, ఇంత శక్తి, నీకు ఇంత పవర్ ఎక్కడి నుండి వచ్చింది? నువ్వే, మేం కాకుండానే, మా నుండే కాలేదు, నువ్వు లంకకు పోయి సీతమ్మ జాడ తెచ్చినావు. 100 యోజన సముద్రాన్ని దాటి వెళ్ళి లంకకి వెళ్ళి లంకను కాల్చి వచ్చినావు. అంత పవర్ ఎక్కడిది నీకు? అంత శక్తి ఎక్కడిది? లక్ష్మణుడు ప్రాణాలు కాపాడినావు, సంజీవి కొమ్మ తెచ్చినావు, గుట్ట పోయి చిక్కినేలతోటి గుట్టను తీసుకొని వచ్చి లక్ష్మణుడు ప్రాణాలు కాపాడినావు. ఇంత బలం ఎక్కడిది? నీకు ఇంత శక్తి ఎక్కడిది అని మన రాముడు ఆంజనేయుని ప్రశ్నిస్తాడు. అయితే దానికి సమాధానం ఏమిస్తాడంటే ఆంజనేయుడు, స్వామి నీకు నా దగ్గర ఉన్న పవర్ ఏంటంటే అండపిండ బ్రహ్మాండం అందున ఈ సృష్టిలో ఉన్న మొత్తం కూడా నేను ఏ పని చేసినా నీటంగా, ఏ పని చేసినా, లంకకి వెళ్ళినా ఎక్కడ పోయినా సంజీవి కొమ్మని తెచ్చినా ఏ పని చేసినా నీటంగా నేను ప్రతి సెకండ్ నీటంగా నీ నామము ఉచ్చరించిన శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని ప్రతి పనిలోని ప్రతి చిన్న ఒక సెకండ్ నీటంగా మిస్ కాకుండా నేను ఏ పని కూడా చేసిన స్వామి, నేను జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనే నామంతో నేను ఆ పని చేయించిన కాబట్టి అందుకే దానికి నీ రామ నామంలో అంత పవర్ ఉంది స్వామి, నాకున్నది నా శక్తి కాదు, నీ నామంలో అటువంటి పవర్ ఉన్నదని చెప్పి మన ఆంజనేయుడు చెప్తాడన్నట్టు. చూడండి, రామ నామంకి అంత పవర్ ఉన్నదంటే మనము చూడండి, కొందరు జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అన్నికే కొందరు సిగ్గుపడతారు. సో ఆ రామనామంకి ఎంత పవర్ ఉన్నది అనేది మన సాక్షాత్తు ఆంజనేయుడు చెప్పిండు, రాముడు చెప్పిండు అంత పవర్ ఉందని. కొందరు మనమంతా హిందువులం. సో దయచేసి మనం ఏంటంటే జై శ్రీరామ్ అన్నికే సిగ్గు పడకూడదు. జై శ్రీరామ్ అనేది మనకి దానికి ఎంత శక్తి ఉందో, దానికి ఎంత బలం ఉందో అనేది మనకు సాక్షాత్తు ఆంజనేయుడు చెప్పిండు. సో అటువంటి అంత భక్తి ఉన్న దేవుడే చెప్పిండంటే మనము ఇప్పుడు నేను ఒకరికి ఇప్పుడు మామూలుగా అంటే మనము ఎక్కడికన్నా పోతుంటే ఎవరన్నా పెద్దలు వస్తుంటే గురువులు నమస్తే అనే వాళ్ళు జై శ్రీరామ్ అనాలి, అదే జై శ్రీరామ్ అనాలి, ఏం కాదు. అయితే కొందరికి ఏంటంటే నమస్తే జై శ్రీరామ్ అంటే అవతల జై శ్రీరామ్ అనాలి, ఏం కాదు, తప్పేం లేదు దాంట్లో. కొందరు మోమాట పడతారు, అట్లా మోమాట మేము పడకూడదు. అందరూ అదే జై శ్రీరామ్ అంటే చెప్పాలి. అదే విధంగా టైం సరిపోదు కాబట్టి ఈ విషయం అందరూ జ్ఞాపకంగా ఉంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ విధంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.